మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 సంవత్సరాలు డయాబెటిస్ చికిత్సలో అనుభవం ఉంది. ఇవాళ మనం కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, ఈ రక్తంలో గ్లూకోజ్ ఎంతుంటే డయాబెటిస్ అనే దాని గురించి మనం దాదాపు 40 సంవత్సరాలుగా రకరకాల సంఖ్యలు చెప్పుకుంటూ, రకరకాల నంబర్లు చెప్పుకుంటూ ఉన్నాం. చాలా కాలం మనం ఏమనుకున్నామంటే, తినకముందు ఉదయాన్నే పరగడుపున 7 గంటలకి ఇవన్నీ ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం సక్రమంగా పాటిస్తూ ఉదయాన్నే 7 గంటలకు చేసిన రక్తంలో గ్లూకోజ్ 125 కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటీస్ ఉన్నట్లు. అలాగే తిన్న తర్వాత 2 గంటల తర్వాత 200 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ ఉన్నట్లు. ఇదేంటంటే డయాబెటీస్ చికిత్స నిర్ధారణ కోసం, అంటే వ్యాధి ఉందా లేదా అనే నిర్ధారణ కోసం ఈ 2 రక్త పరీక్షలు ఉదయాన్న తర్వాతేమో తిన్న తర్వాత 2 గంటలకి ఈ 2 పరీక్షల్ని మనం దాదాపు 20 సంవత్సరాలుగా మనం దీన్ని పాటించాం. ఈ రోగ నిర్ణయం గురించి చేసేదనమాట. కానీ టార్గెట్స్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత రక్తంలో గ్లూకోజ్ ఉండే వరకు మనం దాన్ని తగ్గించాలి మందుల ద్వారా కానీ, ఇంజెక్షన్ రూపంలో ద్వారా, లేదా వ్యాయామ నియమాలు కానీ, లేదా ఆహార నియమాలు కానీ పాటించి రక్తంలో గ్లూకోజ్ని ఎంతవరకు తగ్గించాలన్నదాన్ని టార్గెట్స్ ఫర్ గ్లూకోజ్ కంట్రోల్ అంటారన్నమాట. దాంట్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది ఉదయాన్న రక్తంలో గ్లూకోజ్ 90 కన్నా తక్కువ ఉండాలంటారు, కొంతమంది 110 అంటారు, కొంతమంది 120 అంటారు. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే తిన్న తర్వాత కూడా 140 కన్నా తక్కువ ఉండాలి ఈ రక్తంలో గ్లూకోజ్. రోగ నిర్ణయానికి నిర్ధారించేటువంటి రక్త పరీక్షలు 125, 200. తిన్న తర్వాత 200 అనమాట. అలాగే వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు తగ్గించాలంటే మన టార్గెట్స్ ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలంటే 90, 140 అన్నారు. ఇందులో చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏదైనా కూడా దీన్ని మనం దాదాపు 20-30 ఏళ్ళు మనం దీన్ని ఒప్పుకున్నాం, దాన్ని పాటించాం. అయితే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అసలు రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పాడవుతాయి, ఎంత ఉంటే అలా పాడవకుండా ఉన్నాయన్న దాని మీద ఇప్పటి వరకు కూడా పూర్తిగా మనకి మన పరిశోధనా వ్యాసాల్లో పూర్తిగా దాని గురించి నిర్ణయం ఇంకా జరగలేదు. ఈ మధ్యకాలంలో మధ్యకాలం అంటే దాదాపు 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా ఏదైనా ఒక శాస్త్ర పరిశోధన వైద్యంలో పరిశోధన చేయాలంటే డయాబెటీస్ గురించినవి హెచ్బిఏవన్సి అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని 3 నెలలకు ఒకసారి యావరేజ్ షుగర్ వస్తుంది కదా, దాని మీద నిర్ణయం చేద్దామని చెప్పి దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని రక్తంలో గ్లూకోజ్ తగ్గిందో లేదో పక్కన పెట్టి 3 నెలలకు ఒకసారి హెచ్బిఏవన్సి అంటే మధ్యలో ఈ 3 నెలల్లో 90 రోజుల్లో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ 3 నెలల పాటు వచ్చేటువంటి వాల్యూ ఏంటంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అది మాత్రం 7% కన్నా తక్కువ ఉండాలని చెప్పి దాదాపు 20 సంవత్సరాలుగా ఎన్నో పరిశోధనలు, అంటే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో డయాబెటీస్ వాళ్ళలో జరిగినటువంటి పరిశోధనలు చాలా ఉన్నాయన్నమాట. టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో చేసినవేమో అమెరికా, కెనడా దేశంలో చేశారు. యూకే పీడిఎఫ్స్ అని చెప్పి టైప్ 2 డయాబెటీస్ ఏమో యూరోప్లో చేశారు. దాదాపు ఇవాళ 25-30 సంవత్సరాల పాటు ఈ డయాబెటీస్ వాళ్ళ హెచ్బిఏవన్సి అనేది అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది 7% తక్కువగా ఉన్న వాళ్ళల్లో 30 సంవత్సరాల్లో మనం చూసినటువంటి సమస్యలేంటి, వాళ్ళలో మనం ఏమి నివారించగలిగాం, ఏమి నివారించలేకపోయాం అనేటువంటి పరిశోధనలు వాళ్ళ దాదాపు 30 సంవత్సరాల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. 35 సంవత్సరాల ఫలితాలు అనమాట. యూకే పీడిఎస్ అనే ఒకటి, అక్కడ అమెరికా, కెనడాలో చిన్నపిల్లల్లో చేసింది ఒకటి. కానీ వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే 7% గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ తగ్గించినంత మాత్రాన వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు, అంటే ముఖ్యంగా గుండె జబ్బులైనా లేదా మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులైనా 40% వరకు మనం తగ్గించగలుగుతున్నాం. అంటే 60% మన చేతిలో లేదు. రక్తంలో గ్లూకోజ్ మీరు కంట్రోల్‌లో పెట్టుకున్న హెచ్బిఏవన్సి అనేది 7%కి రప్పించిన 35 ఏళ్ల పాటు వాళ్ళని మన పరిశోధనలో చూసుకున్నట్లయితే 60% మందికి ఈ యొక్క టార్గెట్స్ ఏదైతే మనం పెట్టుకున్నామో దానివల్ల మనం పూర్తి ప్రయోజనాన్ని సాధించలేకపోయాం. అంటే 40-45% వరకు సాధించాం. ముఖ్యంగా నరాలకు సంబంధించి న్యూరోపతి అనేదాన్ని కొంతవరకు తగ్గించగలిగాం. అంటే అది కూడా 50% లోపే. ఆ తర్వాత మరి ఈ మూత్రపిండంలో వచ్చేటువంటి నెఫ్రోపతి కానీ, చిన్న చిన్న రక్తనాళాల్లో వచ్చేటువంటి సమస్యలు, అంటే ముఖ్యంగా కంటిలో రెటినోపతి అంటాం అనమాట. చిన్న కేశ రక్తనాళికల్లో వచ్చేటువంటి సమస్యలు రెటినోపతి, కంటి రెటినా పొరలోని
కేశ రక్తనాళికలు. అటువంటి సమస్యలను కూడా కొంతవరకు తగ్గించగలిగాం. ఏది కూడా 50% మనం తగ్గించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఇప్పుడు ఆలోచించేదేంటంటే, ఏదో ఒక నంబర్ తీసుకొని, ఒక సంఖ్య తీసుకొని 3 నెలల్లో హెచ్‌బీ1సీ 7 కన్నా తక్కువగా ఎంతమందికుంది, ఎంతమందికి లేదు అన్న విషయం కన్నా, లేదా రక్తంలో గ్లూకోజ్ ఉదయాన్నే ఎంతుంది, తర్వాత ఎంతున్నదన్న దానికన్నా కూడా దాదాపు ఇప్పుడు సీజీఎంఎస్ అని చెప్పి నిరంతర నిఘా పరికరాలు, అంటే కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ప్రతి 3 నిమిషాలకి, 5 నిమిషాలకి రక్త పరీక్ష చేస్తున్నాం కదా! అది చేసుకుంటూ దాని ద్వారా వచ్చినటువంటి యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్, అంటే మీరు 3 నిమిషాలకోసారి రక్త పరీక్ష 15 రోజులు చేశారనుకోండి, మీకు చాలా 10,000, 20,000 నెంబర్లు వస్తాయన్నమాట, రక్తంలో గ్లూకోజ్ నెంబర్లు. వాటి అన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలి. అంటే ఎంత శాతం వరకు మనం 15 రోజుల పాటు చేసినటువంటి రక్తంలో గ్లూకోజ్‌ని 70-180 మధ్యలో ఉంచాం. 70-180 మిల్లీగ్రాముల మధ్యలో దాదాపు 70% మీ రక్తంలో మీరు 3 నిమిషాలకోసారి చేసినటువంటి రక్త పరీక్షలు, అంటే 3 నిమిషాలకోసారి సీజీఎంఎస్ చేస్తోంది ఇవాళ. సో, అది మీకు కనిపిస్తున్నాయి, నెంబర్లు రికార్డ్ అవుతున్నాయి. అలాంటి ఎన్నో వేల సంఖ్యలు మీకు ఏదైతే ఒక 15 రోజుల్లో మీ దగ్గర ఉంటాయో అవన్నీ కూడా 70% వరకు 70 మిల్లీగ్రాముల నుంచి 180 మిల్లీగ్రాముల మధ్యలో ఉంటే చాలు. అంటే 30% మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటే కొంచెం అపాయమే. కానీ 250 కన్నా ఎక్కువ ఉన్నా కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు రక్తంలో గ్లూకోజ్‌ని 70-180, అదే ఉదయం, పరగడుపున, తిన్న తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఏ సమయంలో చేసుకున్నా కూడా మీ రక్తంలో గ్లూకోజ్ 70-180 మధ్యలో దాదాపు 70% వరకు ఉంటే చాలు. అంటే మిగతా 30%ని కొంచెం వెసులుబాటు కల్పించారు. ఇందులో కొన్ని నియమాలున్నాయి, కొన్ని కండిషన్లున్నాయి. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ రక్తంలో గ్లూకోజ్ ఒకరోజు ఎక్కువగా ఉంది, ఒకరోజు తక్కువగా ఉందని కంగారు పడటం కానీ, లేదా హెచ్‌బీ1సీ అనేది ఇవాళ నాకు 8 వచ్చేసింది, 9 వచ్చేసింది అని భయపడటం కానీ జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇప్పుడు కొత్త పరికరాల్లో నిరంతర నిఘా పరికరాలు పెట్టుకుని 15 రోజుల పాటు చూసుకుని యాంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్‌లో రక్తంలో గ్లూకోజ్ 70-180 ఏ శాతం వరకు ఉంది, అంటే ఎన్ని 70% రిపోర్ట్‌లు అలా ఉంటే చాలు. కాబట్టి ఇలా కొత్త మార్పులు వస్తున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త పరిశోధన వస్తున్నాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదాన్ని రక్తంలో గ్లూకోజ్ ఏ రోజుకి ఆ రోజు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంది, వాళ్ళు తక్కువ ఉంది అనుకోవటం అనేది కరెక్ట్ కాదండి.